రాష్ట్రంలో గడ్డి మందు పారాక్వైట్ అమ్మకాలపై నిషేధం విధించింది సర్కార్. అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. పారాక్వైట్ పై నిషేధం విధించాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పారాక్వైట్ అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు నిషేధం అమల్లో ఉండనుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలుంటాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఏదైతే ఈ కలుపు మందు సంబంధించినటువంటి కలుపు నివారణ కోసం వాడుతున్నటువంటి గడ్డు మందు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది రాష్ట్రంలో అది అమ్మకుండా నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇది ఇప్పటికే దీనికి సంబంధించిన దాంట్లో అసెంబ్లీలో కూడా, అంటే కేంద్రం కూడా అసెంబ్లీలో దీన్ని ఒక తీర్మానం చేస్తూ దీన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ పంపించింది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ దీని మీద ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ సమీక్ష నిర్వహించి ఈ గడ్డి మందుకు సంబంధించి ఏదైతే ఈ పారాక్వైట్ గడ్డి మందు ఉందో దీనికి సంబంధించి ఈ అమ్మకాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా ఇవాల్టి నుంచి ఈ 60 రోజుల పాటు కూడా ఈ గడ్డి మందులు ఎక్కడ కూడా వాడొద్దు. ఒకవేళ ఎవరైనా ఈ నిషేధం విధించిన తర్వాత కూడా నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా వాడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వం చెప్తూనే వస్తుంది, ఈ గడ్డి మందును వాడొద్దు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కొంత ఇల్లీగల్గా ఎక్కువగా ఈ గడ్డి మందుని యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సో ఈ నష్టాలకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వం వీటిని ఎంతో కొంత నివారించాలి, వీటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ పారాక్వైట్ గడ్డి మందు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాని మీద నిషేధం విధించింది. 60 రోజుల పాటు కూడా ఎవరు కూడా దీన్ని వాడొద్దు. ఎవరన్నా ఎక్కడైనా వాడినట్టు తెలిసినా, ఒకవేళ అనధికారికంగా దీన్ని వాడినా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మేజర్గా ఈ గడ్డి మందు వల్ల ఈ కలుపు నివారణ కోసం ఏదైతే వాడుతున్నారో దీనివల్ల కలుపు నివారణ అనేది పక్కన పెడితే ఏదైతే పంటలు వేస్తున్నారో ఆ పంటల మీద కూడా అది ఈ గడ్డి మందు ప్రభావం పడుతున్నది. ఆ పంటలు పండించినటువంటి ఆ పంటలకు సంబంధించి ఇంకా ఆహారం రూపంలో మనుషులు తీసుకున్నప్పుడు ఆ ఎఫెక్టు ఎవరైతే ఆహారం తీసుకుంటారో, ఆ ఫుడ్ తీసుకుంటారో ఆ మనుషుల మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల అనారోగ్య బారిన పడతా ఉన్నారు. మేజర్గా క్యాన్సర్కు సంబంధించినటువంటి బాధితులు ఎక్కువగా ఇలాంటి ఈ కలుపు మందుకు సంబంధించినటువంటి వాడడం వద్ద ఆ ఫుడ్ తింటే ఈ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. కాబట్టి ఇలాంటి వాటిని వీలంత మరకు అరికట్టాలి. సో ఈ గడ్డి బంద్ అనేది ఎక్కువగా వాడకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ 60 రోజుల పాటు కూడా, అంటే ఎందుకంటే ఇప్పుడు పంటలు వేస్తారు, మరి ఈ పంటల టైంలో ఈ కలుపు నివారణ కోసము ఈ గడ్డి మందు అనేది, పారాక్వైట్ మందు అనేది వాడుతూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి కొంత అరికట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ 60 రోజుల పాటు కూడా ఎవరు కూడా దీన్ని వాడడానికి వీలు లేదు. అయితే ఈ పంటలకు సంబంధించిన దాంట్లోనే కాదు, ఎక్కువగా రైతులు ఈ గడ్డి మందును ఇంట్లో అందుబాటులో ఉంచుకుంటారు. ఎందుకంటే ఈ కలుపు నివారణ కోసము అక్కడ ఉన్నటువంటి పంటల సిచ్యువేషన్ బట్టి ఆ కలుపు నివారణ కోసం ఈ మందు వాడతారు. కాబట్టి నిల్వగా రైతులు మేజర్గా ఈ గడ్డి మందు అనేది ఇంట్లో ఉంచుకుంటున్నారు. దీనివల్ల వివిధ సమస్యల కారణంగా, లేదంటే ఇంట్లో ఏదన్నా ఇబ్బందుల కారణంగా కొంత ఇబ్బంది పడి తర్వాత మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఈ గడ్డి మందు అందుబాటులో ఉండటంతో ఒకేసారి ఆ గడ్డి మందును తాగుతున్నారు. దానివల్ల సో చాలామంది కూడా చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. కాబట్టి సో ఇట్లాంటి వాటిని పూర్తి స్థాయిలో అరికట్టాలి. ఇటు అందుబాటులో నిల్వ ఉండకూడదు, తర్వాత ఎక్కువగా దీన్ని వాడద్దు, అసలు పూర్తి స్థాయిలో దీన్ని నిషేధం విధించాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా లేఖ రాశారు. కాబట్టి అదే దిశలో సో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఈ గడ్డి మందు అనేది ఉండకూడదు, దీని మీద పూర్తి స్థాయిలో నిషేధం విధించాలనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. సో ప్రజలకు తర్వాత రైతులకు కూడా కొంచెం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మంచి పరిణామమే ఉంటుంది. సో ఇది పూర్తి స్థాయిలో ఇక రాష్ట్రంలో ఈ గడ్డి మందు అనేది ఉండకుండా పూర్తి స్థాయిలో నిషేధం ఇస్తే కూడా చాలా మంచిగా ఉంటుందనే అభిప్రాయాలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి.